ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్ మిస్ అయిందంటేనా కథం పోయినట్టు ఇక. అంటే కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నదన్నమాట చాలా మంది స్టూడెంట్స్‌కి. ఈ కన్‌ఫ్యూజన్ పోగొట్టడానికి కోసమే ఈ వీడియో అయితే మీకోసం నేను తీస్తున్నాను. ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తం కంప్లీట్ చేయండి. ఈజీగా క్వెషన్స్ అయితే ఉంటాయి గ్రాఫ్‌లలో. 2 సంవత్సరాల హార్డ్ వర్క్ మొత్తం ఈ 30 డేస్‌లో మీ రివిజన్ పైన ఆధారపడి ఉంటదన్నమాట. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పీడబ్ల్యూ తెలుగు జేఈఈ. ఈరోజు నేను మీకు జేఈకి సంబంధించిన ప్రిపరేషన్‌లో లాస్ట్ 30 డేస్‌లో మనం చేయాల్సిన పనేంటి అన్న విషయం గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. చూడండి, చాలామంది స్టూడెంట్స్ 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ అయితే చేస్తారు. కానీ ఈ పీక్ టైం ఏదైతే ఉందో దీన్ని నెగ్లెక్ట్ అయితే చేస్తారన్నట్టు. సో, అటువంటి నెగ్లిజెన్సీ మీరు చెయ్యకూడదు. ఎందుకనంటే 2 సంవత్సరాల హార్డ్ వర్క్ మొత్తం ఈ 30 డేస్‌లో మీ రివిజన్ పైన ఆధారపడి ఉంటదన్నమాట. అయితే ఈ 30 డేస్‌లో ఏ విధంగా రివిజన్ జేయాలి అన్న విషయం అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా. ఇంకోటేంటంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క కామెంట్లు గూడా చూసినాను. సార్, ఈ 30 డేస్‌లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ జేయాలి? ఎట్లా స్టార్ట్ జేయాలి? ఫిజిక్స్‌లో చూసుకున్నట్టయితే మరి క్లాస్ 11తో స్టార్ట్ జేయాలనా? క్లాస్ 12తో స్టార్ట్ జేయాలనా? హై వెయిటేజ్ చాప్టర్ స్టార్ట్ జేయాలనా? అంటే కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నదన్నమాట చాలామంది స్టూడెంట్స్‌కి. ఈ కన్‌ఫ్యూజన్ పోగొట్టడానికి కోసమే ఈ వీడియో అయితే మీకోసం నేను తీస్తున్నాను. నేను ఏదైతే పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నానో ఆ పాయింట్స్ ఖచ్చితంగా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇదే మోడల్‌లో మీరు రివిజన్ అయితే చేయండి. ఎందుకనంటే ఈరోజు డిసెంబర్ 23 కాబట్టి మీకు జనవరి 21 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దగ్గర 29-30 డేస్ మాత్రమే ఉంది నాన్న. 30 డేస్ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. అయితే మీ జేఈఈ ఈజీగా క్రాక్ అవుతది. ఓకేనా? అయితే ఎట్లా జేయాలి సార్? ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనంటే నేను మీకు జెప్తాను. ఈ 30 డేస్‌లో మీరు చేయాల్సిన పనేంటి అనంటే ఫస్ట్ 30 డేస్‌లో మీరు 2 సంవత్సరాల నుంచి ఏదైతే హార్డ్ వర్క్ చేసినారో, హార్డ్ వర్క్ చేసే టైంలో మీరు ఏదైతే ఫార్ములాస్ రాసుకున్నారో, ఆ ఫార్ములాస్‌ని ఎక్కువగా రివిజన్ జేయండి. ఓకే. మెయింటైన్ ద షార్ట్ నోట్స్. ఆల్రెడీ మీరు మెయింటైన్ చేసిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాన్నే రివిజన్ చేయడానికి కోసం ట్రై చేస్తూ ఉండండనమాట. మీరు ఎన్ని సార్లు రివిజన్ చేసినా అది తక్కువనే గుర్తుపెట్టుకోండి. రివిజన్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటదనమాట. మీరు రివిజన్ చేయలేనంటే మీరు మొత్తం మర్చిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ టైంలో మీరు ఎక్కువగా డీపీపీస్ అనేది సాల్వ్ చేయండి. ఓకేనా? లాస్ట్ మొమెంట్ రివిజన్ కాబట్టి ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్ మిస్ అయిందంటేనా కథం పోయినట్టు ఇక. మళ్ళీ నెక్స్ట్ ఇయరే వెయిట్ చేయాల్సింది మీరు. ఓకే. నెక్స్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే. ఎవరైతే ఈ 30 అంటే 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయకుండా ఓన్లీకి 30 డేస్ మాత్రమే చూసుకుంటాను సార్ అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు చూసిండ్రా? వాళ్ళు చేయాల్సిన పనేంటి అనంటే ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రమే చూసుకోండి. ఎందుకనంటే 30 డేస్‌లో మొత్తం కంప్లీట్‌గా సిలబస్ కవర్ చేయాలి అనంటే ఇన్ డెప్త్‌గా కొంచెం ఇబ్బందయితే అయితది. కాబట్టి మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ పైనైతే ఫోకస్ చేయండి. ఎవరైతే 2 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారో మీరు కూడా ఈ టైంలో హై వెయిటేజ్ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు. మీకు మంచి ర్యాంక్ రావాలి, ఐఐటీలో కావాలి, ఎన్ఐటీలో కావాలి అని అనుకుంటే గనుక మీరు 2 సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ చేసిండ్రు కదా! ఆ చేసిన హార్డ్ వర్క్‌ని ఈ 30 డేస్‌లో ప్రాపర్‌గా మీరు యుటిలైజ్ చేసినట్టయితే మీరు అనుకున్న కాలేజ్‌లో ఓకే. పక్కా సీట్ వస్తది. ఇంకోటేంటంటే మీరు అనుకున్న బ్రాంచ్‌లో కూడా సీట్ అనేది కన్ఫర్మ్‌గా వస్తదనమాట. అట్లా. నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూసుకున్నట్టయితే ప్రతి చాప్టర్‌కి సంబంధించినయి. ఓకే. ఇది సరిపోతది నాన్న. నెక్స్ట్ అటెండ్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అటెండ్ చెయ్యాల్సిందే అది. ఏందినంటే మీరు ఇంతగానం హార్డ్ వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఆ ప్రయోగం అనేది మీరు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌లో చేయకూడదు. సో, ఏదైతే ప్రయోగం మీరు జేఈఈలో చేస్తున్నారో ఆ ప్రయోగాలన్నీ ఇప్పుడే చేయండి. ఆ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటి అనంటే 3 గంటల్లో మీరు ఎన్ని క్వెషన్స్ అటెండ్ చేయగలుగుతున్నారు? ఆ అటెండ్ చేసిన క్వెషన్స్‌లో అవి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి? ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి? ఎన్ని సిల్లీ మిస్టేక్ చేసినానో అన్న విషయము మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చనమాట. ఆన్ టైమ్‌లో నేను పేపర్‌ని కంప్లీట్ చేయగలుగుతున్నానా అన్న విషయము మీకు ఈ మాక్ టెస్ట్ అటెండ్ చేయడం వల్లనే తెలుస్తదనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్. ఆన్ టైమ్‌లో నేను న్యూమరికల్స్ అన్నీ కంప్లీట్ చేయగలుగుతున్నానా? ఓకే. సో, 1 మినిట్‌లో సాల్వ్ అయితుందా నాకు? లేకుంటే 2 మినిట్స్ టైం పడుతున్నదా? అన్నీ సాల్వ్ కావడానికి కోసం ఎంత టైం పడుతున్నది? ఫస్ట్ మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకు దాదాపు ఒక 4 గంటలు పట్టొచ్చు. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తగ్గుతది. నెక్స్ట్ టెస్ట్‌లో కరెక్ట్ 3 అవర్స్ పడతది. నెక్స్ట్ టెస్ట్‌లో 2½ అవర్స్‌లో మీరు కంప్లీట్ చేయగలుగుతారనమాట. సో, 2½ అవర్స్‌ని గాకుండా మీరు 3 అవర్స్‌ని యుటిలైజ్ చేసుకొని ఆన్ టైమ్‌లో
మొత్తం అన్ని బిట్స్ పెట్టుకునేలాగైతే చూడండి నాన్న. ఓకేనా? రైట్. అయితే సో ఇవి ఈ 30 డేస్‌లో మాత్రం ఇవిట్లని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. అయితే మీరు 2 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లాస్ 11థ్ నుంచెల్లే స్టార్ట్ చేయండి అని చెప్పేసైతే అంటాననమాట. ఫస్ట్ వీక్‌లో అంటే 4 వీక్స్‌లో మీరు చేయాల్సిన పనేంటి అనంటే ఫస్ట్ 2 వీక్స్‌లో క్లాస్ 11థ్ అయిపోగొట్టేసేయండి. నెక్స్ట్ 2 వీక్స్‌లో క్లాస్ 12థ్ అయితే అయిపోగొట్టాలనమాట. అయితే దీనిలో ఎట్లా చేయాలి అనంటే క్లాస్ 11 ఫిజిక్స్ మెకానిక్స్ పార్ట్ మొత్తం కూడా ఫస్ట్ వీక్ అయితే ఇచ్చేసేయండి ఇగ. ఓకేనా? అయితే యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్‌లో చూసుకున్నట్టయితే మెయిన్‌గా ఇగ డైమెన్షన్ ఫార్ములా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ డైమెన్షనల్ అనాలిసిస్ చూసుకోండి. నెక్స్ట్ దీనిలో ఎక్కువగా మీకు వచ్చేటి ఫార్ములాస్ బేస్ నాన్న. ఓకే. ఫార్ములాస్ అన్నీ బయాట్ చేసిందనుకోండి ఈ చాప్టర్ మొత్తం మీ చేతిలో ఉన్నట్టే ఇగ. ఓకే. ఎర్రర్స్ పైన చూసుకోండి. ఎర్రర్స్. నెక్స్ట్ స్క్రూ గేజ్ ఆర్ వెర్నియర్ క్యాలిపర్స్ పైన న్యూమరికల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నదన్నమాట. రిలేటివ్ ఎర్రర్స్ అట్లా. ఎర్రర్స్. సో ఎక్కువైతే ఈ చాప్టర్ నుంచి మీకు ఇవే వస్తాయి నాన్న. నెక్స్ట్ కైనమాటిక్స్‌లో ఇక్కడ మీకు మోషన్ ఇన్ 1 డైమెన్షన్, మోషన్ ఇన్ 2 డైమెన్షన్. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ ఇంకా మోషన్ ఇన్ ప్లేన్ అయితే దీనిలో కవర్ అయితది. దీనిలో మీకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన అయితే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ పైన అయితే న్యూమరికల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నది. నెక్స్ట్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా? ప్రొజెక్టైల్ మోషన్‌లో చూసుకోండి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ బేస్ క్వెషన్‌లో రావచ్చు. రిలేషన్‌షిప్ బేస్ క్వెషన్స్ అయితే ఇక్కడ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువగా మాత్రం మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయడానికి కోసమే ట్రై చేయండి. 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసినారు కదా! ఆ హార్డ్ వర్క్‌కి ఫలితం ఉండాలంటే ఈ 30 డేస్‌ని ప్రాపర్‌గా టైం అస్సలు వేస్ట్ చేయకుండా యుటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే. ఎవరైతే సార్ ఈ ఓన్లీ నేను 30 డేసే చదువుతాను సార్ ఇప్పటివరకు అసలే జేఈకి అసలు ముట్టలే. ఇప్పుడు ఈ 30 డేస్‌లో నేను ఏం చేయాలి సార్ అనుకునే వాళ్ళకు ఓన్లీ హై వెయిటెడ్ చాప్టర్స్ మాత్రమే చూసుకోండి. ఇంకోటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సాల్వ్ చేసుకోండి. అంతే. ఓకే. లాస్ ఆఫ్ మోషన్‌లో మీకు ఇక్కడ లిఫ్ట్‌కి సంబంధించిన న్యూమరికల్స్ బ్లాక్ ఆన్ బ్లాక్, బ్లాక్ ఆన్ బ్లాక్ ఉంటది. నెక్స్ట్ ఫ్రిక్షన్ అయితే ఉంటది. ఫ్రిక్షన్‌కి సంబంధించినయి. నెక్స్ట్ బ్లాక్ ఆన్ ఇది మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్. మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్స్. దీనిపైన అయితే ఎక్కువైతే బేసిక్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీకు మంచి రివిజన్ కావాలి అనంటే ఆల్రెడీ మన ఛానల్‌లో అఖండ సిరీస్‌లో అయితే ఖతర్నాక్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే కవర్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటి అనంటే మీకు కాన్సెప్ట్‌తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ కూడా ఉన్నాయి నాన్న. ఓకే. మీ అంతట మీకు సాల్వ్ చేయడానికి కోసం టైం పడుతున్నది అనంటే గనక మీరు మన అఖండ సిరీస్ 2x అట్లా స్పీడ్‌లో పెట్టేసుకొని ఫటాఫట్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ దీనిలో వర్క్ ఎనర్జీ పవర్‌లో మీకు ఎక్కువగా పవర్‌కి సంబంధించిన న్యూమరికల్స్ అయితే కనిపించినాయి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో. నెక్స్ట్ బేసికా సో వర్క్ పైన న్యూమరికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ దీనిలో మీకు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. లీనియర్ మొమెంటమ్ పైన కూడా మీకు న్యూమరికల్స్ అయితే అడిగిండనమాట. దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. కావాలంటే చెక్ చేసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ దీనిపైననే ఎక్కువ కనిపించినాయి అనమాట. ఇక దీనిలో మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన కనిపించింది. నెక్స్ట్ రోలింగ్ మోషన్ పైన న్యూమరికల్ కనిపించినాయి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మీకు సెంటర్ ఆఫ్ మాస్ పైన క్వెషన్లు కనిపించినాయి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన, రోలింగ్ మోషన్ పైన. ఓకే. సో ఇటువంటి క్వెషన్స్ అయితే ఎక్కువైతే మీకైతే ఉన్నాయి. యాంగులర్ మొమెంటమ్ పైన కూడా కనిపించినాయి. యాంగులర్ మొమెంటమ్, టార్గో. ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్రావిటేషన్‌లో చూసుకున్నట్టయితే స్మాల్ జీ జీ విత్ హైట్, జీ విత్ డెప్త్. ఓకే. ఎక్కువ కెప్లర్స్ లా T² ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు R³. ఎక్కువ దీనిపైననే న్యూమరికల్స్ అయితే కనిపించినాయి నాన్న మీకైతే. ఓకే. దీనిలో కూడా యాంగులర్ మొమెంటమ్ పైన కొన్ని క్వెషన్స్ అయితే కనిపించినాయి మీకు. క్లియరేనా? గ్రావిటేషన్‌లో అదైతే చూసుకోండి. ఇది మొత్తం మెకానిక్స్ కింద పార్ట్ అనమాట. ఓకే. ఇది ఫస్ట్ వీక్‌లో అయిపోవాలి. అంటే 6 డేస్‌లో. ఇది డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. డే 7లో మీరేం చేస్తారంటే రివిజన్ చేసుకోండి మొత్తం. అట్లా. నెక్స్ట్ హీట్ అండ్ వేవ్స్‌కి నెక్స్ట్ వీక్‌లో టార్గెట్ పెట్టుకోండి. హీట్ అండ్ వేవ్స్‌ది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇంకోటి ఏంటి అనంటే మనకు ఇంకో 2 చాప్టర్‌లు అయితే ఉన్నాయి. ఏది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్
సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. ఇగో సాలిడ్స్‌లో మీరు యంగ్స్ మోడ్‌లో చూసుకుంటే సరిపోతది నాన్న. యంగ్స్ మోడ్యులస్ పైననే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మొత్తం కవర్ అయినాయి. ఓకే. యంగ్స్ మోడ్యులస్ పైన. మీకు ఫ్లూయిడ్స్‌లో చూసుకున్నట్టయితే మీకు టర్మినల్ వెలాసిటీ పైన కొన్ని న్యూమరికల్స్ అయితే ఉన్నాయి. టర్మినల్ వెలాసిటీస్ పైన. నెక్స్ట్ పాస్కల్ లా పైన కూడా న్యూమరికల్స్ అయితే కనిపించినాయి. ఇంకా ప్రెషరు దానిపైన కూడా కనిపించినాయి అన్నమాట. ఓకే. కొంచెం చూసుకోండి ఇగ. ఎక్కడికెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. నేను ఇదైతే దీనిలో నుంచి ఎట్టనో ఒకటే వస్తది నాన్న. రివిజన్ చేయడానికి కూడా ఈజీ అయిపోతది. యంగ్స్ మోడ్యులస్ పైననే వస్తది. లేకుంటే స్ట్రెస్ పైన రావచ్చు. ఓకేనా? లేకుంటే ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ దానిపైన రావచ్చు న్యూమరికల్స్. ఓకే. హ్మ్. దీనిలో ఇంకా సర్ఫేస్ టెన్షన్ ఉన్నది మీకు. సర్ఫేస్ టెన్షన్ పైన న్యూమరికల్స్ కనిపిస్తాయన్నమాట. రైట్. అయితే సో హీట్‌కి సంబంధించిన ఈజీగా మార్క్స్ స్కోరింగ్ మార్క్స్ ఉంటదన్నమాట మీకు. దీనిలో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్‌లో ఓన్లీ 4-5 ఫార్ములాస్ మాత్రమే ఉన్నాయి. ఓకే. అవి సిమిలర్‌గానే ఉంటాయి. కావాలంటే చెక్ చేసి చూడండి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసినాను. ఈ 4-5 ఫార్ములాస్ పైననే ఎక్కువ న్యూమరికల్స్ అయితే వచ్చినాయన్నమాట మీకు. ఓకేనా? సో క్యూ ఈజ్ ఈక్వల్ టు లాటెంట్ హీట్ ఒకటున్నది. సో ఎంసీ డెల్టా టీ. ఓకే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ పైన మీకైతే న్యూమరికల్ కనిపించినాయి. లేకుంటే ఇంకోటి ఏది హీట్ కెపాసిటీ పైన న్యూమరికల్ అయితే ఉన్నదన్నమాట. ఓకే. ఎక్కువైతే ఇగో నెక్స్ట్ న్యూటన్ లా ఆఫ్ కూలింగ్. దీనిపైనైతే మీకు న్యూమరికల్స్ అయితే ఎక్కువైతే కనిపించినాయి. నెక్స్ట్ థర్మోడైనామిక్స్ అన్ని ప్రాసెస్ ఇగో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఏంది? నెక్స్ట్ వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఏంది? డెల్టా క్యూ హీట్ అనేది కాన్స్టెంట్ అయితే ఏంది? ఓకే. హీట్ క్యూ అనేది కాన్స్టెంట్ అయితే ఏంది? నెక్స్ట్ ప్రెషర్ కాన్స్టెంట్ అయితే దానిలో ఉన్న వర్క్ ఏమైతది? ఓకే. ఇవన్నీ ఖచ్చితంగా గ్రాఫ్స్ చూసుకోండి. కేటీజీలో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ అయితే వస్తాయి. ఫార్ములా బేస్ క్వెషన్స్ అయితే దీనిలో అయితే వస్తాయి. దీనిలో మీన్ ఫ్రీ పాత్ అయితే ఉంది కదా! మీన్ ఫ్రీ పాత్ పైన చూసుకోండి న్యూమరికల్స్ అయితే వస్తాయి. వీఆర్ఎంఎస్ ఉంది. దానిపైన న్యూమరికల్స్ అయితే దిగుతాయన్నమాట మీకు. నెక్స్ట్ ఎస్హెచ్ఎంలో మీకు ఎక్కువగా వేవ్ వెలాసిటీ గురించి అయితే అడుగుతాడు. ఓకే. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఏంటి? నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ పైన న్యూమరికల్స్ ఎక్కువ కనిపించినాయన్నమాట. ఓకే. నెక్స్ట్ దీనిలో ఉన్నది మనకు ఎనర్జీస్ అన్నమాట. ఎనర్జీ పైన క్వెషన్ అయితే అడుగుతాడు. నెక్స్ట్ వేవ్ మోషన్‌లో చూసుకున్నట్టయితే మీకు వేవ్ మోషన్‌లో ఎక్కువగా దేనిపైన అడిగిండనంటే వేవ్ వెలాసిటీ ఎస్హెచ్ఎం రిలేటెడ్ ఇగో ఓపెన్ పైప్, క్లోజ్ పైప్, ఓపెన్ పైప్, క్లోజ్ పైప్. సో, ఈ విధంగా అయితే కొన్ని న్యూమరికల్స్ ఎక్కువైతే దీనిపైన అయితే కనిపించినాయి. కొంచెం మీరు చూసుకోండి. రెసొనెన్స్ పైన. ఓకేనా? రెసొనెన్స్ పైన ఎయిర్ కాలము సంబంధించినయి. సో, కొన్ని న్యూమరికల్స్ అయితే ఉన్నాయి. అది జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇగ సరిపోతది నాన్న మీరు. ఓకేనా? ఇంకోటి స్పీడ్ ఆఫ్ సౌండ్. ఓకే. స్పీడ్ ఆఫ్ ఏది? గామా టీ బై ఎమ్. ఓకేనా? ప్రెషరు అది. ఆ మోడల్‌లో కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ దాంట్లో. సో, నెక్స్ట్ థర్డ్ వీక్‌లో మీరు చేయాల్సిన పనేంటి అనంటే ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తం కంప్లీట్ చేయండి. ఈజీగా క్వెషన్స్ అయితే ఉంటాయి గ్రాఫ్‌లలో. ఇగో దీనిలో గ్రాఫ్‌లు అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇగ టార్గ్ పైన అయితే న్యూమరికల్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి మీకు. టార్గ్ పైన గానీ, నెక్స్ట్ డైపోల్ పైన గానీ, పొటెన్షియల్ ఎనర్జీ పైన గానీ, న్యూమరికల్స్ అనేటివి మీకు ఎక్కువగా అయితే దీనిలో అయితే కనిపిస్తా ఉంటాయి. ఇంకోటి ఫోర్స్, కూలంబ్ ఫోర్స్ పైన. ఇగ దీనిలో కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే. సిరీస్ అండ్ ప్యారలల్‌లో న్యూమరికల్స్ అయితే కనిపిస్తా ఉంటాయి. ఇది ఎక్కువ ఫోకస్ దీనిపైన పెట్టండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే ఈజీగా సాల్వ్ అయితాయి నాన్న అన్నీ గూడా. ఇగ దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అయితే మీకు ఖచ్చితంగా క్వెషన్ అయితే ఉంటూనే ఉంటది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన మ్యాగ్నెటిక్ డైపోల్ ఉంది. అవునా? మ్యాగ్నెటిక్ డైపోల్ ఉంది. నెక్స్ట్ దీంట్లో మీకు దీనిలో చూసుకున్నట్టయితే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్‌లో మీకు యాంగిల్ ఆఫ్ డిప్ గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇంకోటి ఇగ డయా, పారా అండ్ ఫెర్రో ఉంది గదా! దాని రిలేటెడ్ డైరెక్ట్ థియరిటికల్ క్వెషన్ అయితే మీకైతే కనిపించే ఛాన్సెస్ అయితే దీంట్లో అయితే ఎక్కువగా అయితే ఉంది నాన్న. ఓకే. నెక్స్ట్ టైమ్ పీరియడ్ అయితే ఒకటి ఉంది చూడండి. 2 పై రూట్ ఆఫ్ ఐ బై
ఎంబీ అవునా? దీనిపైన న్యూమరికల్స్ అయితే కనిపిస్తా ఉంటాయి. దీనిలో అయితే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైపోల్ గురించి అయితే ఎక్కువ అయితే క్వెషన్స్ అయితే ఉన్నాయి నాన్న. ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌లో ఇండ్యూస్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి కోసము, లేకుంటే ఇండ్యూస్ కరెంట్ ఏంటి? దానిపైన న్యూమరికల్స్ అయితే అడిగిండు. ఆల్టర్నేటింగ్ కరెంట్‌లో ఓన్లీ బేసిక్ ఫార్ములాస్ తెలుసుకుంటే సరిపోతది. బేసిక్ ఫార్ములాస్. ఓకేనా? ఆ పక్కా న్యూమరికల్ అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ అయిపోతాయన్నమాట దీనిలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇగో రే అండ్ వేవ్ ఆప్టిక్స్‌లో చూసుకున్నట్టయితే వేవ్ ఆప్టిక్స్ ఇగో రేలోనేమో ప్రిజం గురించి అయితే ఎక్కువ అడిగిండు. ప్రిజము ఇగో నెక్స్ట్ లెన్సెస్ అండ్ మిర్రర్. దీనిపైన అయితే హైలీ ఫోకస్ పెట్టండి. లెన్సెస్ అండ్ మిర్రర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. పక్కా క్వశ్చన్ దీంట్లో. ఓకే. దీనిలోనేమో ఇంటెన్సిటీ మాక్సిమం ఇంటెన్సిటీ బై మినిమం ఇంటెన్సిటీ అడుగుతాడు. లేదా మీకు వేవ్ ఆప్టిక్స్‌లో గనుక చూసుకున్నట్టయితే దేనిలో అడుగుతాడంటే ఇగో వైడిఎస్‌సి లేకుంటే సింగిల్ స్లిట్ గురించి. ఫాన్ ఆఫ్ ఫర్ సింగిల్ స్లిట్ దానిపైన అయితే అడుగుతాడు. లేకుంటే ఇది మిస్ అయింది అని అంటే ఇక లాస్ట్‌లో మీకున్నది ఏది బ్రిస్టర్స్‌లా పైన న్యూమరికల్ అయితే దిగుతదనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్‌లో ఓన్లీ 10 ఫార్ములాస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. మీకు ఇది సూపర్‌గా కావాలంటే అన్ని చాప్టర్లు ఖతర్నాక్ అయితే ఉన్నాయి. అఖండ సిరీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అది చూస్తే చాలు. కీ పాయింట్స్ నెక్స్ట్ న్యూమరికల్, కీ పాయింట్ న్యూమరికల్ అంతే ఖతం. మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇక డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్‌లో మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తప్ప ఇంకా వేరే క్వశ్చనే దిగదు దీనిలో. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైన కన్ఫర్మ్. ఇక ఆటమ్స్ అండ్ న్యూక్లియస్‌లో ఇక రేడియస్ అని అడగొచ్చు, ఎనర్జీ అని అడగొచ్చు, వెలాసిటీ అని అడగొచ్చు. దీనిలో ఎక్కువ మాత్రము ఇగో రేడియస్ పైన, ఎనర్జీ పైన, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ పైన, టోటల్ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్పెక్ట్రా లైన్స్ ఎమిటెడ్ అని చెప్పేసి అయితే అడుగుతాడు. అంతేనా? ఇగో దీనిలో న్యూక్లియైలో చూసుకుంటే రేడియో యాక్టివ్ డికేలా. ఓకే. ఆల్ఫా బీటా డికే అయినప్పుడు దాని యొక్క ఈక్వేషన్స్ ఇస్తాడు ఏంది. ఇంకోటేమో న్యూక్లియర్ డెన్సిటీ దీనిపైన అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగిండు. దీనిలో కన్ఫామ్గా మీకు లాజిక్ గేట్సే 100% పక్కా. ఓకే. ఇది మిస్ అయిందంటేనా జీనా డయోడ్ రిలేటెడ్ అయితే క్వశ్చన్ అయితే పక్కాగా అయితే వస్తుంది అనమాట. ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన అన్ని టాపిక్ కూడా గెస్ చేసిన టాపిక్సే పక్కా దీనిలో నుంచి దిగుతాయి చూడండి. టాపిక్తో సహా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను. ఈ టాపిక్స్ కనుక మీరు ఎక్కువ ఫోకస్ చేసి కవర్ చేసినట్టయితే న్యూమరికల్స్ అయితే సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే. ఈ విధంగా 30 డేస్ని కరెక్ట్ 4 వీక్స్ లాగా అయితే సెక్రికేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఒక 6 డేస్ మాత్రం ఇవ్వండి. ఒక రోజు మాత్రము 1 వీక్లో అంటే మీరు 6 డేస్లో ఏదైతే నేర్చుకున్నారో ఓకే ఆ 7th డేలో మీరు మంచిగా రివిజన్ అయితే చేసుకోండి. ఓకేనా? రైట్. సో చదువుకుంటుండండి. ఉంటాను మరి. బాయ్ బెట.